సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాస్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆరా మస్తాన్ వలి మమ్మల్ని నిండా ముంచేశారు, ఐపాక్ టీం మమ్మల్ని మోసం చేసింది, మేము ఆర్థికంగా చితికిపోయాం అంటూ కూడా స్వామిదాస్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో నిజంగా అసలు వైసీపీ ఓటమికి ఆరా మస్తాన్ వలి గారికి అలాగే వైసీపీ ఓటమికి ఐపాక్ టీంకి మధ్య ఏదైనా సంబంధం ఉందా, ఉంటే ఎటువంటి సంబంధం ఉంది అనే అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమికి కారణం ఆరా మస్తాన్ వలి గారు అలాగే ఐపాక్ టీం అంటూ కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాస్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు నిజంగా వైసీపీ ఓటమికి ఆరా మస్తాన్ వలి గారికి, వైసీపీ ఓటమికి ఐపాక్ టీంకి సంబంధం ఉందా? ఒకవేళ ఉంటే ఎటువంటి సంబంధం ఉందంటే ఏం చెప్తారు? అంటే జగన్ ఏమి అబద్ధాలు చెప్పమంటే అవి వాళ్ళిద్దరూ చెప్పారు కాబట్టి మనం సంబంధం ఉంది అని అనుకోవచ్చు. ఓకే, కానీ అసలు విషయం ఏంటి అంటే అసలు కారణం అంటే అంతకంటే ముందే అసలు ఓటర్లు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు ఓటునైతే వినియోగించుకున్నారు కదా మేడం. అవునండి, ఇది ఎలక్షన్స్ తర్వాత సంగతి మీరు చెప్పేది. ఎలక్షన్ల ముందు సంగతి అతను చెప్తున్నాడు. ఆరామస్తాను ఏం చెప్పాడు ముందు కూడా మీరు గమనిస్తే గనక వైసీపీకి బాగానే ఉందని చెప్పాడు అతను. అది చెప్పించుకున్నారు. అతనితో 2-3 సార్లు అబద్ధాలు ఆడించుకున్నారు. ఆరామస్తాన్ని బాగానే వాడుకున్నారు. అయితే ఆరామస్తాన్తో పాటు ఐపాక్ టీమును జగన్మోహన్ రెడ్డి కలిసి ఏదైతే మనం బయటికి పంపించాలి ఇన్ఫర్మేషన్ని, ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు కూడబలుక్కుని ఆ కూడబలుక్కున్నయే బయటికి పంపించారు. సాక్షాత్తు మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా అర్థం కాని పరిస్థితిలో అక్కడ ఒక కోటరీ, ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఐపాక్ టీము, భార్గవ్ రెడ్డి, కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాస్లో విజయసాయి రెడ్డి. ఇప్పుడు అసలు వైసీపీ నాయకులు, వైసీపీ అభ్యర్థులు వాళ్ళ పనితనం పక్కన పెట్టేసి ఈ ఓటమికి కారణాలు వాలంటీర్లని, ఈ ఓటమికి కారణాలు జగన్మోహన్ రెడ్డి కోటరీ అని, ఈ ఓటమికి కారణాలు సజ్జల రామకృష్ణారెడ్డి అని, ఇలా రకరకాలుగా ఒక అంచనాకి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటేనండి, ఎమ్మెల్యేలది ఏ తప్పు లేదు. ఓకే, ఎమ్మెల్యేలది ఏ తప్పు లేదని ఎందుకు అనాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు ఆయన తీసుకున్న చర్యలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీసుకున్న ప్రవేశపెట్టిన ప్రతిపాదించిన బిల్లులు, ఆయన విధి విధానాలు ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడో అదే చేసి చూపించాడు తప్పితే మూర్ఖంగా ఎమ్మెల్యే ఎవరైనా వెళ్ళి ఇలా కాదు సార్ ఇలాగా అని చెబితే వినటం కానీ, వైసీపీ పార్టీ నాయకులు ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎంతసేపు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యేలు కాదు, వైసీపీ నాయకులు పార్టీ లీడర్స్ ఉంటారు కదా, పార్టీ పోలిట్ బ్యూరో ఉంటుంది, పార్టీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన మాటను కూడా జగన్ రెడ్డి విననంత మూర్ఖత్వంలోకి జగన్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు జగన్ రెడ్డి? నేను గెలిచాను, నేను 30 ఏళ్ళు ఉంటాను అనుకున్నాడు. ఇందాక వైజాగ్ స్వామీజీలు చెప్పనివ్వండి, ఇంకొకరు చెప్పనివ్వండి, లేకపోతే ఈయన్ని ఇలా అమాంతం పైకి ఎత్తేసేసి వీరుడివి, సూర్యుడివి, సింహానివి, పులివి అని చెప్పి మాట్లాడేసేసి ఎవరి పనులు వాళ్ళు పబ్బం గడిపించుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా, అలాంటి వాళ్ళ వల్ల జగన్ రెడ్డి ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆయన తీసుకోకపోవటం వల్ల ప్రజలకు ఏమీ చెయ్యలేదు కాబట్టి వచ్చింది ఇది. పైగా ఇంకొకటి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని పెట్టినందువల్ల జరిగిన నష్టం ఏంటంటే పార్టీ నాయకులకి ఇక్కడ పని లేకుండా అయిపోయింది, పార్టీ కార్యకర్తలకి పని లేకుండా అయిపోయింది, ఎమ్మెల్యేలకు పని లేకుండా అయిపోయింది.
ఇప్పుడు ఆయన ఏం చేశాడు, కొంతమంది వాలంటీర్లకు కలిపి ఒక నాయకుడు అని పెట్టుకున్నాడు, బిఎల్ఓసో ఎవరిదో పెట్టుకున్నాడు. పెట్టుకుని వీళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈరోజు ఏం చేశారు అనేది. ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ పై వాళ్ళకి చివరికి జగన్ రెడ్డికి చేరేటట్లుగా అతను ఒక పిరమిడ్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు స్వామిదాస్ గారి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే ఐపాక్ టీము ఐపాక్ టీం సర్వే చేసేందుకు వచ్చేది, కానీ వారికి ఎవరైతే డబ్బు ముట్ట చెప్తారో వాళ్ళకి అక్కడ గ్రాఫ్ బాగుందని వాళ్ళు నివేదికలు ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అన్నట్లుగా ఆయన కమెంట్ చేయడం జరిగింది. కాదండి, ఆయనకి సీట్ రాకపోతే ఆ మాట మాట్లాడాలి. ఆయనకి సీట్ వచ్చింది, పోటీ చేశాడు కదా. గ్రాఫ్ గురించి ఇప్పుడు మాట్లాడేది అంటే ఆయన ఒక్కడి గురించి కాదు, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల గురించి. అభ్యర్థులు మార్చే విషయమా? ఇప్పుడు అభ్యర్థులు వల్ల కాదండి ఇప్పుడు ఓడిపోయింది. ఈయన పని విధానం బాగుండి అభ్యర్థులు సరైన వాళ్ళు కాకపోతే ఓడిపోయారంటే అర్థం ఉంది. ఇది ఇప్పుడు ఓడిపోవటానికి, ఈ ఓటమికి బీజము గెలిచిన మరుక్షణం నుంచి బీజం పడింది. ఓకే, ఇది వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు. ఏ ఒక్క రోజైనా సరే ఏపీలో పరిపాలన బాగుందని ఎవరైనా సరైన జర్నలిస్ట్ కానీ సరైన అనలిస్ట్ కానీ మాట్లాడారా చెప్పండి? ఒక్కరన్నా ఎత్తి చూపించారా? ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అదే ధీమా, అదే పొగరు, అదే తలబిరుసు, ప్రతిపక్షాలని మీద దృష్టి పెట్టడం తప్పితే ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టింది ఎక్కడ? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తా. ఇప్పుడు పట్టిసీమ ఉంది, పట్టిసీమ యంత్రాలని మరమ్మతులు చేయించాల, అంటే సర్వీసింగ్ చేయించాల, పీరియాడికల్గా చేసే సర్వీసింగ్ చేయించాల. చేయించినందువల్ల ఏం జరిగింది, ఈ సంవత్సరం 2వ పంట వేసుకోలేకపోయారు రైతులు. ఇప్పుడు రైతులకి ఏంటి అంటే, ఒక పంట వాళ్ళకి ఖర్చులన్నీ పోను, ఏదన్నా ఒకవేళ నష్టం వస్తే కూడా 2వ పంటలో పూడుతుంది. అలాంటిది 2వ పంట లేకుండా చేసేసరికి ఇప్పుడు నువ్వేమనుకున్నావు అంటే, ఆఖరి సంవత్సరంలో పట్టిసీమ పని చేయలేదు అని చెప్పి అనుకుంటే, ఇంత పనికిరాంది పెట్టాడా చంద్రబాబు నాయుడు అనుకుని తనకు ఓట్లేస్తారని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదని చూపించాలనుకున్నాడు. ఇప్పుడు నీకు 10 కార్లు ఉన్నాయి నీ ఇంట్లో, నీ 10 కార్లకి నువ్వు సర్వీసింగ్ చేయించుకున్నావా? నీ మంత్రుల కార్లకు సర్వీసింగ్ చేయించుకున్నారా? అలా మరి ఒక పట్టిసీమ యంత్రాలకు సర్వీసింగ్ చేయించకపోతే ఎట్లా మరి? అంటే ఇది చాలా చిన్న విషయం నేను చెప్పింది. ఇప్పుడు అసలు కర్మగాలి ఈయన ప్రభుత్వంలో ఉండగా ఉదుహూద్ తుఫాన్ లాంటిది వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమై ఉండేదో. ఏం చేశాడో చెప్పండి? అమరావతిని ఏమీ చేయలేదు. అమరావతి కోపం రాష్ట్రం మీద లేదనుకుంటున్నాడా? ఐపాక్ టీం ఏం చేస్తుంది దీనికి? కాకపోతే ఐపాక్ టీం ఏం చేసింది అంటే, జగన్మోహన్ రెడ్డికి నిజాలు చెప్తే ఏమవుతుందో, అంటే వాస్తవ పరిస్థితులను చేరవేయడంలో ఐపాక్ విఫలమైందంటారు. అంటే ఇట్లాంటి మూర్ఖుడికి ఎవరైనా సలహాలు ఇచ్చారనుకోండి, ఇస్తే ఏం చేస్తాడు? మీరు నాకు చెప్పే మాత్రపోళ్ళ, మీరా నాకు చెప్పేది అనే తలవిరుస్తుంది కదా మాకు. శంకులు పోస్తేనే తీర్థం అన్నట్లు ఎవరి ద్వారా వస్తేనో అవి వాస్తవాలు అనుకునే ఒక దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్న తర్వాత ఇంకా సామాన్యుడు వెళ్ళి, ఒక మంత్రి వెళ్ళి, ఒక ఎమ్మెల్యే వెళ్ళి, లేదంటే ఒక పౌరుడు వెళ్ళి జగన్ రెడ్డికి ఏమైనా చెప్పుకోవడానికి అవకాశం ఉందా? ఆలోచించండి. ఒక పౌరుడు కూడా ముఖ్యమంత్రి అయినా సరే నిలదీయగలిగిన స్వేచ్ఛ ఉన్నప్పుడే పరిపాలన బాగుంటుంది. అలాంటి స్వేచ్ఛ ఉందా? లేదు కదా. మంత్రులకు కూడా ఇంటర్వ్యూలు లేవు కదా, అంటే అపాయింట్మెంట్లు లేవు కదా. మంత్రులకే లేనప్పుడు ఇంకా ఎమ్మెల్యేలకి ఏముంటాయి? అసలు ఈ మంత్రులందరూ కూడా అర్ధరాత్రి నిద్ర లేపి అడిగితే వాళ్ళది ఏ శాఖో చెప్పుకోలేని పరిస్థితి. ఏ మంత్రి అయినా ప్రెస్ మీట్ పెట్టడం చూసామా మనం? ఆ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు మాట్లాడిన బూతులు, వాళ్ళు మాట్లాడిన వ్యవహారం, వాళ్ళు తెలుగుదేశం పార్టీని తిట్టడం కావచ్చు, చంద్రబాబు నాయుడిని తిట్టడం కావచ్చు, వీళ్ళందరూ జగన్ దృష్టిలో పడాలి అంటే మనం ఎంత నోరు పారేసుకుంటే, మనకెంత నోటి పారుదల ఉంటే అంత మనకి ఉపయోగం జరుగుతుంది అని వాళ్ళల్లో ఆ అభిప్రాయాన్ని కలిగించింది జగన్ రెడ్డి. అసలు ఈ మొత్తానికి ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు జరిగిన విధ్వంసానికి వైసీపీ పార్టీ ఈ విధంగా మునిగిపోవటానికి, ఈ విధంగా ఓడిపోవటానికి
మొత్తం కారణం జగన్ రెడ్డి అతని మనస్తత్వమే, ఓకే. వేరే ఏమీ లేదు. పైగా వైనాట్ 175 వైనాట్ 175 అన్న నినాదం ఉంది చూసారా, దానంత దెబ్బతీసింది వైసీపీ పార్టీని, వేరే ఏది లేదు. ఎవరికి వాడు ఏమనుకున్నాడంటే నా నియోజకవర్గం రాదు, 174 వస్తాయిగా, నా నియోజకవర్గం నేను ఓడిపోతాను, నేను పక్కోడు గెలుస్తాను. దాని మీద సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా చాలా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పటి నుంచి వైనాట్ 175 వైనాట్ 175 అంటే వైసీపీకి అనుకున్నారు, అది టీడీపీ కోసం అని అట్లా అన్నాడని చాలా ట్రోలింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ట్రోలింగ్ ఎప్పుడు జరుగుతుందండి, ట్రోలింగ్ నిజానికి జరుగుతుంది, అబద్ధానికి కూడా జరుగుతుంది. ఎంతవరకు ట్రోలింగ్స్ వాస్తవంగా ఉంటాయి అనేది కూడా మన మీడియాలో ఉన్న మనకు తెలుసు. అది కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ ఏం జరిగిందంటే రాజుగారి మెప్పు కోసం మనం ఏం చెయ్యాలి అనుకున్నారు, ప్రజలని మెప్పించటానికి ప్రజల అవసరాలకు ఏం చెయ్యాలి అని ఎవరు అనుకోలే. ఓకే, కేవలం వాళ్ళు జగన్ సెంట్రిక్ గానే అక్కడ నడిచింది ఆంధ్రప్రదేశ్ మొత్తం. లేదు అంటే ఎంత ధైర్యం కావాలండి, రుషికొండ గుండు కొట్టాలంటే మామూలు విషయం అనుకుంటున్నారా? అది ఒక అటవీ భూమిని ఇలా టచ్ చేయాలంటే కరెంట్ షాక్ కొట్టుద్దని అంత భయం ఉండాలి. అవును. మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇవన్నీ ఓడించినాయి. వీళ్ళు ఏదో ఇవన్నీ మాట్లాడితే నా మీద ఎక్కడో గొడ్లపోటు పడుతుందో అని చెప్పి స్వామిదాస్ అంత చిన్నగా ఐప్యాక్ మీద ఇంకొకరి దాని మీద పడి మాట్లాడుతున్నాడు. కానీ అసలు అతను నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్ రెడ్డిని నిలదీయమని చెప్పండి. ఓకే, స్వామిదాస్ ఒక్కడే కాదు, ఇంకెవరైనా సరే మీరు నోరు తెలుసుకుంటే, మీరు నోరు తెరవాలనుకుంటే, మీ యుద్ధాన్ని ప్రకటించాలి అనుకుంటే జగన్ రెడ్డి మీద ప్రకటించండి. ఈ మొత్తం విధ్వంసానికి, రాష్ట్రం విధ్వంసానికి, వైసీపీ విధ్వంసానికి, మీరు ఇలా అప్పులు పాలవటానికి మీరు ఏమైనా బెట్టింగ్లు కట్టారా? అందుకే డబ్బులు పోయి నేను ఏడుస్తున్నారా? చాలా మంది తెలుగుదేశం వైపు బెట్టింగ్లు కట్టారు. కానీ ఆరా మస్తాన్ వచ్చేసేసి కాదు వైసీపీ గెలుస్తుంది అనగానే చాలా మంది వైసీపీ పార్టీ వాళ్ళు బెట్టింగ్లు కట్టారు. అందుకు మీకు డబ్బులు పోయింది, లేకపోతే మీకెందుకు డబ్బులు? వైసీపీ నుంచి సర్పంచ్ గా గెలిచిన ఒక ఆయన కూడా వైసీపీ గెలుస్తుందని 30 కోట్లు బెట్టింగ్ కట్టారు. తర్వాత వైసీపీ ఓడిపోవడంతో బెట్టింగ్ కట్టించుకున్న వాళ్ళు ఇతని ఇంటి మీద వస్తే ఇతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆయన పారిపోవడం, తర్వాత వాళ్ళు ఈయన ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఈయన ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని మొత్తం తీసుకువెళ్ళడం, ఈయనది సహించలేక సూసైడ్ చేసుకోవడం, అది కూడా చూసాం మనం. కాదండి, నేను వాళ్ళ మీద జాలి పడ్డాను. ఇప్పుడు వాళ్ళ మీద జాలి పడితే ఏమవుతుందంటే ఇలాంటి వెధవ పనులు చేసే వాళ్ళందరినీ మనం సమర్థించినట్లు అవుతుంది. అసలు బెట్టింగ్ ఎవడ కట్టమన్నాడండి? ఎగ్జాక్ట్లీ. బెట్టింగ్ కట్టినా తప్పే, బెట్టింగ్ ద్వారా డబ్బులు వచ్చినా తప్పే, పోగొట్టుకున్నా తప్పే. అది మీ మానసిక దౌర్బల్యం. మీ దౌర్బల్యానికి మీరు మూల్యం చెల్లించుకున్నారు. అందుకని ఆరామస్థాన్ మీద, ఐప్యాక్ మీద పడటం కరెక్ట్ కాదు. మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే, చావ ఉంటే, మీరు రాజకీయ నాయకులుగా 4 కాలాల పాటు నిలబడాలి అనుకుంటే మీరు జగన్ మీద తిరగబడండి. మీ తల్లి లాంటి పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ, వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరండి. ఇదే జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చే బహుమతి. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటే అదే. స్వామిదాసు నాకు తెలుసు, ఇంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచాడు, వాళ్ళ ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచింది, నల్లగట్ల సుధారాణి. వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ లోనే ఎదిగిన వాళ్ళే వాళ్ళు. మీరు పని కట్టుకుని వైసీపీలో చేరినందుకు మీకు తిక్క బాగా కుదిరింది. అందుకని చెప్పి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.